ఓకే, నెక్స్ట్ మార్కెటింగ్లో చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నిన్న మనం నూతన వస్తువులు ఏ విధంగా మార్కెట్లో ఫెయిల్యూర్ అవుతున్నాయి, దానికి గల కారణాలని నిన్న మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు వస్తువు జీవిత చక్రము, అందులో ఉండేటటువంటి దశలను గురించి తెలుసుకుందామండి. దీన్నే మనకి ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అంటారు, పిఎల్సి, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. ప్రొడక్ట్ లైఫ్ సైకిల్, వస్తువు జీవిత చక్రము, అందులో ఉండేటటువంటి డిఫరెంట్ స్టేజెస్ ఏమిటి అనేటటువంటి దాని గురించి ఈ క్లాస్లో చర్చించుకుందాము. ఓకే, మానవ జీవన పరిణామంలో ఎలాగైతే వివిధ దశలు అనేటటువంటిది ఉంటున్నాయో, మానవ జీవన పరిణామంలో ఏ విధంగా అయితే దశలు మనం చూస్తున్నామో, అంటే చూడండి, చైల్డ్హుడ్ స్టేజ్ అని, అలాగే యూత్కి సంబంధించి స్టేజ్ అని, అలాగే కొంచెం యంగర్స్ అని మాట్లాడుతూ ఉంటాను చూడండి. అంటే బాల్య దశ, కౌమారము, బాల్యము, అలాగే ఈ యవ్వనము, అర్థమైందా, అలాగే తర్వాత వృద్ధాప్యము. ఎలాగైతే మనం ఓల్డ్ ఏజ్కి సంబంధించి మనం ఏ విధంగా అయితే ఒక మనిషి తన యొక్క జీవన పరిణామం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందో, ఎన్ని స్టేజెస్గా అయితే మనం చెప్పుకుంటామో, అలాగే మార్కెట్లో ఏదైనా ఒక వస్తువుని ఉత్పత్తిదారుడు ప్రవేశపెట్టి అలాగే ఆ వినియోగదారులకు అందించేటటువంటి క్రమంలో ఆ వస్తువుకు కూడా కొన్ని దశలు ఉంటాయి. అంటే ఈ దశలు అనేటటువంటివి సాధారణంగా మనం చూసినట్లయితే వీటి యొక్క అమ్మకం లాభం వివిధ దశలకు అనుగుణంగా మార్పు చెందుతూ ఉంటాయి. వస్తువులకి ఈ స్టేజెస్ని ఆధారంగా అమ్మకాలు కానీ లాభాలు కానీ మార్పు చెందుతూ ఉంటాయన్నమాట. సాధారణంగా ఈ మార్పుల్లోని వివిధ దశలను గమనించి అమ్మకంలోని మార్పులను విశదీకరించుటకు ఏర్పాటు చేసుకోదగిన దాన్ని మనం ఈ జీవిత చక్రంగా మనం చెప్తామండి. అంటే మానవ పరిణామంలో ఏ విధంగా అయితే స్టేజెస్ ఉన్నాయో, అదేవిధంగా ఇక్కడ ప్రొడక్ట్ కూడా కొన్ని స్టేజెస్ అనేటటువంటి ఉంటాయండి. దానికి అనుగుణంగా అక్కడ అమ్మకం కానీ లాభం కానీ మార్పులు అనేటటువంటి చెందుతూ ఉంటాయి. ఇలా అమ్మకంలో మార్పులు ఏమైనా సంభవించినటువంటి సందర్భంలో ఈ మార్పుల్లో ఉండేటటువంటి దశల్ని మనం గమనించి ఈ అమ్మకాల్లో ఉండేటటువంటి మార్పుల్ని విశదీకరించడానికి మనం చేసుకునేటటువంటి దాన్ని, లేదా ఏర్పాటు చేసుకునేటటువంటి దాన్ని ఇక్కడ జీవిత చక్రము అంటాము, వస్తు జీవిత చక్రము అని. ఇది 1966 సంవత్సరంలో రేమాండ్ అనేటటువంటి అతడు మనకి 4 ప్రధానమైనటువంటి స్టేజులు ప్రతి వస్తువుకి ఉంటాయి అని ఆయన చెప్పడం జరిగిందండి. ఏంటండి, 4 రకాల స్టేజుల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఏమిటట? మొట్టమొదటి స్టేజ్, ద ఫస్ట్ స్టేజ్ గోస్ టు ఇంట్రడక్షన్, అండ్ సెకండ్ స్టేజ్ మనకి గ్రోత్, అండ్ థర్డ్ స్టేజ్ మెచ్యూరిటీ, అండ్ ఫైనల్ స్టేజ్ డిక్లైన్. సో మనకు చూడండి, బాల్యము అర్థమైందండి, అలాగే కౌమార దశ, యవ్వన దశ, అలాగే వృద్ధాప్య దశ ఏ విధంగా అయితే జీవన పరిణామంలో మానవ జీవన పరిణామంలో ఉన్నాయో, అదే మాదిరిగా ఒక వస్తువు సంబంధించి మార్కెట్లో ఏదైనా ఒక ఉత్పత్తిదారుడు వస్తువును ఉత్పత్తి చేపట్టేటప్పుడు ఇది 4 దశల్లో ఉంటుంది అనేటటువంటిది ఆ వస్తువుకు సంబంధించి దాని యొక్క లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దాని గురించి ఇక్కడ 1966 సంవత్సరంలో
రేమాండ్ అనే అతడు మనకి 4 స్టేజెస్ని గుర్తించడం జరిగిందండి. అంటే మొట్టమొదటి స్టేజ్లో కనుక మనం చూసినట్లయితే ఇంట్రడక్షన్, అంటే ఇక్కడ ప్రారంభ లేదా దీనిని మనం ప్రారంభ లేదా అభివృద్ధి దశ అంటామండి. అర్థమైందా? ప్రారంభ లేదా అభివృద్ధి దశ అని పిలుస్తామండి. అయితే చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్ని వస్తువులు ఒకే కాలంలో అన్ని దశలను ఒకదానికొకటి దాటాలని తప్పనిసరి కాదు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ దశలు కూడా ఒకదానికొకటి దాటాలనేటటువంటి తప్పనిసరి అయితే ఇక్కడ కాదండి. అంతేకాకుండా కొన్ని వస్తువులు 1 లేదా 2 దశలు దాటిన తర్వాత నాశనం అవుతాయి. అర్థమైందా? ఇప్పుడు ప్రతిదీ కూడా ఫస్ట్లోనే అన్నీ ఒకదానికొకటి డిపెండ్ అయి ఉంటాయి. దాటవలసినటువంటి ఇంట్రడక్షన్ తర్వాత గ్రోత్ తర్వాత మెచ్యూరిటీ డిక్లైన్ ఇలాగే ఉండాలని ఏమీ లేదండి. అర్థమవుతుందా? ఇప్పుడు కొన్ని వస్తువులు ఉన్నాయనుకోండి, 1-2 స్టేజ్లు దాటిన తర్వాత అది కనుమరుగైపోవచ్చు, లేదా ఫస్ట్ స్టేజ్ వచ్చగానే అవి కనుమరుగైపోవచ్చు, నాశనం అయిపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి దశ అనేటటువంటి దాటవలసినటువంటి దశ ఎక్కడెక్కడ కూడా ఉండవలసినటువంటి అవసరం లేదండి. కొన్ని వస్తువులు ఎక్కువ కాలం ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనమే తీసుకున్నాం అనుకోండి, మానవ జీవన పరిణామంలో స్టేజ్ చూస్తే ఆ బాల్య దశలోనే కొన్ని విత్తనాలు రాలిపోవచ్చండి, లేదా యవ్వన దశకు వచ్చేటప్పటికి విత్తనాలు రాలిపోవచ్చు, లేదా వృద్ధాప్యంలో రాలవచ్చు. కొన్ని ఇంకా వృద్ధాప్యం వచ్చినా కూడా శతాధిక వృద్ధుల్లాగా అలాగా ఇంకా బతికే ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ కూడా వస్తువుకి ఒక ప్రొడక్ట్ అనేటటువంటిది మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేశాము అంటే అది కొన్ని స్టేజ్లు, దాని లైఫ్ అనేటటువంటిది కూడా కొంతకాలం ఉంటుందండి. అది ఎంతవరకు ఉంటుంది అనేది మనమేమి ఖచ్చితంగా చెప్పలేము. అది వినడానికి మెయిన్గా మనకి 4 స్టేజెస్ని ఇక్కడ లైఫ్ని డిజైన్ చేయడం జరిగింది ఆ ప్రోడక్ట్కి. అందులో మనం ఇంట్రడక్షన్ అని, గ్రోత్ అని, మెచ్యూరిటీ అని, డిక్లైన్ అని ఇట్లా 4 స్టేజ్లు చెప్పారు. అయితే ఇక్కడ ప్రతిదీ కూడా ఒకదాని తర్వాత ఇంకో స్టేజ్ ఉండాలనేటటువంటిది ఎక్కడ కూడా లేదండి. ఇప్పుడు కొన్ని వస్తువులు ఫస్ట్ 2 స్టేజ్లు దాటి నాశనం అయిపోవచ్చు, ఇంకొకటి 1 స్టేజే దాటి నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి రావచ్చు, ఇంకొకటి ఎక్కువ కాలం వినియోగదారుల దగ్గరే ఇష్టపడుతూ ఆ వస్తువులను అలా కొనుగోలు చేస్తూ ఉండొచ్చు అన్నమాట. అర్థమవుతుందండి? ఇది సాధారణంగా మరికొన్ని వస్తువులు కొద్ది వారాలు లేకపోతే కొద్ది నెలలకే అవి ఉపసంహరణ స్టేజ్కి వచ్చేసేటటువంటి పరిస్థితి రావచ్చు. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా వస్తువు యొక్క జీవిత చక్రంలో వివిధ దశలు అనేటటువంటిది తప్పనిసరిగా ఉంటాయి. సో ఒకసారి ఇంగ్లీష్ వాళ్ళు చూడండి. ద ప్రొడక్ట్ లైక్ ఎనీ హ్యూమన్ బీయింగ్ passes through different stages during its life period. These stages are introduction or development stage, introduction or development stage. Second one, growth stage. Third one, maturity stage. And fourth one, decline stage. So all products need not necessarily pass through all these stages one after another and with the same speed. అర్థమైందా? అదే స్పీడ్లో అదే దశలో ఒకదాని ఒకటి అలా ఫాస్ట్గా వెళ్ళవలసినటువంటి అవసరం ఎక్కడ కూడా లేదు ఈ జీవిత చక్రంలో. ఎందుకంటే some products go through 1 or 2 stages and then vanish. Other may have a longer stay. So products may take years to pass through the development stage, while others may get through it within a few weeks or a month. But in all cases, decline, obsolescence or death is inevitable. Let us discuss the stages of product life cycle. So దీన్ని ఈ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అనేటటువంటిది ఇట్ ఈస్ ఫస్ట్లీ derived or firstly discussed the 1966 రేనాల్డ్ ఎవరండి?
Raymond firstly discussed about the product life cycle. అర్థమైందండి. అతను 4 స్టేజెస్ ఉంటాయని 1966వ సంవత్సరంలో మనకి చెప్పడం జరిగింది. సో ఇందులో లెట్ us start the discuss about the first stage, that is the introduction or development stage అండి. సో ఈ ఫస్ట్లో ఏంటంటే మనం దీన్నే ప్రారంభ దశ లేదా అభివృద్ధి దశ అంటాము. ఇక్కడ వస్తువుకు సంబంధించి మార్కెట్లోకి రిలీజ్ చేసేటప్పుడు ఉండేటటువంటి మొట్టమొదటిమైనటువంటి దశగా మనం చెప్పుకోవచ్చును. ఇక్కడ అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో లేదా ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో ఆ వస్తువుకు సంబంధించి విపరీతమైనటువంటి ఖర్చులు అనేటటువంటి చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఈ స్టేజ్లో మనకి లాభాలు అనేటటువంటి ఒక్కసారిగా రావండి, అలా నిదానంగా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా కొంతమంది ప్రత్యక్షంగా కొంతమంది పోటీదారులు కూడా ఎప్పుడైతే ఇంట్రడక్షన్ చేశామో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే అధిక ఉత్పత్తి మరియు మార్కెటింగ్ వ్యయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఇరుకైనటువంటి వస్తు లైను, అలాగే అధిక ధరలు, పరిమితమైనటువంటి పంపిణీ మరియు ప్రాథమికంగా డిమాండ్ను సృష్టించుట, ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ స్టేజ్లో చేస్తూ ఉంటారండి. ఈ దశ ఎంతో ప్రమాదకరమైనటువంటి దశ, అధిక వ్యయంతో కూడుకున్నటువంటిది. ఈ దశ కాలంలో ఏర్పడే సమస్యలు క్లిష్టత మరియు ఈ దశ యొక్క సమయం, వస్తు స్వభావము, ధర మరియు వినియోగదారుల వైఖరులపై ఆధారపడి ఉంటుంది. సో ఇందులో మనం ఇంట్రడక్షన్ పార్ట్ మనం చూసేటప్పటికీ మొట్టమొదటిగా వస్తువు ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తిదారుడు మార్కెట్లో ఈ వస్తువుని ప్రదర్శించడానికి ముందుగా ఇష్టపడతాడనమాట అండి. ఈ స్టేజ్లో వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ లాభాలు అనేటటువంటివి వెంటనే ఎక్స్పెక్టేషన్ చేయకూడదండి, ఇవి నిదానంగా వస్తాయి. అంతేకాకుండా అక్కడ ఉండేటటువంటి డిమాండ్ ఆధారంగా వస్తువు ఇక్కడ ఇరుకు లైన్ అంటామండి. అర్థమైందా? చాలా ఇరుగ్గా వెళ్ళడం అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. అంటే వినియోగదారుడు ఇష్టపడతాడా లేదా, వాడు అనుగుణంగా వస్తువులను మనం ఉత్పత్తి చేశాం కదా, వాడి మనస్తత్వం ఎలా ఉందో ఏంటో అని ఇక్కడ అనేక రకాలైనటువంటి వస్తువు పంపిణీకి సంబంధించి, వస్తువు ఉత్పత్తికి సంబంధించి అధిక వ్యయాలనేటటువంటిది ఈ స్టేజ్లో చేస్తాడు. అంతేకాకుండా ఇక్కడ ఈ వస్తువుని ఆదరించడమా లేకపోతే ఏమిటి అనేటటువంటిది వినియోగదారుని యొక్క వైఖరుల మీద ఇక్కడ ఆధారపడి ఉంటాయి. అంతేకాదు ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి ఈ సంబంధాలన్నీ కూడా కలిగి ఉంటాడండి. ఆటోమేటిక్గా మంది పోటీదారులు కూడా ఈ వస్తువు ఎప్పుడైతే ఇంట్రడక్షన్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ మార్కెట్లో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ వస్తువు యొక్క ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో అత్యంత ముఖ్యమైనటువంటి లేదా క్లిష్టమైనటువంటి అంశం ఏమిటి అంటే వస్తువుకి ధర ఏర్పాటు చేయడం అనేది, ధర నిర్ణయం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశము ఈ స్టేజ్లో. అర్థమైందండి? ఇక్కడ ధర నిర్ణయం, ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ అంశం అనమాట అండి ఇది ఇన్ ఫస్ట్ స్టేజ్. ఎందుకంటే ఆ ధరను బట్టే మనకి వినియోగదారులు ఆ వస్తువుని కొనుగోలు చేయడానికి ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకనే దీనికి సంబంధించి అనుసరించవలసినటువంటి వ్యూహం అంతా కూడా ఈ వస్తు స్వభావము, అలాగే మార్కెట్ యొక్క లక్షణాలు మరియు సంస్థ యొక్క లక్ష్యాలపై ఇక్కడ ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ ఆ మార్కెట్లో సంబంధించేటటువంటి ఈ ధర నిర్ణయం అనేటటువంటిది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకుంటున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఈ స్టేజ్ వచ్చేటప్పటికి అనుసరించవలసినటువంటి వ్యూహాలు కానీ, అలాగే వస్తు స్వభావాలు కానీ, అలాగే ఆ మార్కెట్లో ఉండేటటువంటి లక్షణాలు కానీ, అలాగే సంస్థ యొక్క లక్ష్యాలు అన్నీ కూడా ఈ సంస్థ ఏమైతే లక్ష్యం అయితే ఏర్పాటు చేసుకుందో ఆ వాటి మీద ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా ఆధారపడి ఉంటాయన్నమాట. అర్థమైందండి?
సో ఈ దశలో డిమాండ్ను సృష్టించుకొని మార్కెట్లో వస్తువును స్థిరీకరించుకోవాలి. అర్థమైందండి? మనం డిమాండ్ను సృష్టించుకుంటూ మార్కెట్లో ఆ వస్తువుకి ఒక స్థిరపరుచుకోవాల్సినటువంటి అవసరం ఈ ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది. అందుకనే ఒక్కొక్కసారి చూడండి, ఇక్కడ మనం ఏమాత్రం ఒక ఇండిసిప్లైన్గా ఉన్న అమ్మకందారులు కానీ లేదా తయారీదారులు ఏ ఇండిసిప్లైన్ ఉన్నా లేదా వినియోగదారుని తక్కువ అంచనా వేసుకున్నా లేదా మార్కెట్ని కనుక తక్కువ అంచనా వేసుకున్నా ఇందాక మనం చెప్పినట్టుగానే ఫస్ట్ స్టేజ్లోనే ఈ వస్తువు నాశనం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. అర్థమైందండి? బికాజ్ ఆఫ్ నిన్న మనం మాట్లాడామండి, అదే ఆ టైము సరైనటువంటి సమయానికి ఆ వస్తువు మనం చేయకపోయినా. అందుకని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ డిమాండ్ను సృష్టించుకుంటూ మనం వస్తువుని స్థిరీకరణ చూసుకోవాలి. అంతేకాకుండా ధర అనేటటువంటిది కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా పరిగణిస్తాం కాబట్టి ఆ ధరలు కూడా మనం ఇక్కడ ఆ సంస్థ యొక్క వస్తువు యొక్క లక్ష్యాలకి, సంస్థ యొక్క లక్ష్యం ఏంటి, సంస్థ ఆ వస్తువు స్వభావం ఏంటి, దానికి అనుసరించవలసినటువంటి వ్యూహాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఉత్పత్తిదారుడు ఈ ఫస్ట్ స్టేజ్ దాటుతున్నాడో రెండవ స్టేజ్ మనకు వచ్చి ఏంటండి, గ్రోత్. అర్థమైందా? రెండవ స్టేజ్ అభివృద్ధి అనేటటువంటి దశ. దీన్నే మనం పెరుగుదల దశ అంటాము. అంటే ఎప్పుడైతే మొట్టమొదటి స్టేజ్ నుంచి మార్కెట్లో బయటికి వెళ్ళామో ఆ వస్తువుని అటు వినియోగదారుల్ని లేదా అటు కొనుగోలుదారుల్ని అట్రాక్ట్ చేయగలిగితే, అలా అది అట్రాక్షన్ అనేటటువంటిది ఏమిటండి, అట్రాక్ట్ చేయడానికి కావలసినటువంటి రకరకాల వ్యయాలన్నీ కూడా వాడు మొట్టమొదటి స్టేజ్లోనే చేస్తాడని చెప్పాం. ఒక అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కోసం కానీ లేకపోతే ఇంకా కృత్రిమంగా వాడు ఏమైనా డిమాండ్ సృష్టించుకోవడం కోసం కానీ వస్తువుని స్థిరీకరించుకోవడం కోసం ఇక్కడ అధికమైనటువంటి వ్యయాలతోటి ఫస్ట్ స్టేజ్లో ఆ వస్తువు గురించి ఇక్కడ ఇంట్రడక్షన్ చేస్తాడండి. ఇక్కడ లాభాలు అనేటటువంటి అంతగా రావండి, అవి నిదానంగా రావడానికి అవకాశం ఉంటాయి. ఎప్పుడైతే మార్కెట్లో వస్తువును ప్రవేశపెట్టాడో ఆ రెండవ స్టేజ్ వచ్చేటప్పటికి పెరుగుదల దశ అనేటటువంటిది మనకి స్టార్ట్ అవుతుంది. ఎందుకని వినియోగదారుడు వాడికి ఏమైతే వస్తువులు కోరుకుంటున్నాడో, వాడి అవసరానికి ఎలాగైతే వస్తువులు ఉత్పత్తి చేపడుతున్నారో ఆ వస్తువులు అన్నీ కూడా మార్కెట్లో లభ్యమయ్యింది, పలానా కంపెనీ లేదా పలానా సంస్థలు నేను ఏదైతే కోరుకుంటున్నానో ఆ వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు, తయారు చేస్తున్నారు అనేటటువంటి భావన వాడికి కలగాలి. రెండోది సప్లై కూడా బాగానే ఉంది, పంపిణీ కూడా చాలా బాగుంది అనేటటువంటి సంకుచితమైనటువంటి ఆలోచన మార్కెట్లో ఎప్పుడైతే కలుగుతుందో వినియోగదారు ఆటోమేటిక్గా ఆ పరిచయం చేసినటువంటి వస్తువుని వాళ్ళు ఆదరించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆదరణ చేశారో ఆటోమేటిక్గా ఆ వస్తువు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి రూపాంతరం చెందుకుంటూ వెళ్ళి పెరుగుతూ ఉంటుంది. ఇక మూడో స్టేజ్ వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే చూడండి, ఒకసారి పెరుగుదల దశ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందామండి. రెండవ స్టేజ్, ఈ దశలో వస్తువును డిమాండ్ పెరుగుతుంది, వస్తువుకి డిమాండ్ పెరుగుతుంది. మార్కెట్ పరిమాణం పెరిగి వస్తువు మార్కెట్లో స్థిరపడేటటువంటి లక్షణాలు చూపిస్తుంది. అమ్మకాలు కొద్దిగా పెరిగి ఇక్కడ లాభాలు కూడా పెరుగుతాయి. వస్తువుల మార్పులతో లేదా కొత్త వస్తువులతో పోటీదారులు కూడా పెరుగుతారు. ఇప్పుడు మార్కెట్లోకి ముందుగా ప్రవేశించిన సంస్థ పోటీదారుల వ్యూహాలకు ప్రతిగా తమ మార్కెటింగ్ ప్రణాళికలు రూపొందించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. పోటీదారుల కన్నా ముందుండి వినియోగదారులను తమ బ్రాండ్ ఎంపిక చేయమని ఆకర్షించవలసి ఉంటుంది. పంపిణీ మార్గాలకు నిబంధనలు లేదా వినియోగదారులకు ధరలు నిర్దేశించలేదు. చీలిక మరియు చొచ్చుకుపోయే ధర వ్యూహాలను మార్చి పోటీదారునికి అనుగుణంగా ధరల విధానాన్ని అనుసరించాలి. ఈ దశలో మార్కెటింగ్ మరియు పంపిణీ సామర్థ్యం ముఖ్యమైనటువంటి పాత్ర కలిగి ఉంటుంది. ఇది నిర్ణయాత్మకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. మధ్య ఆదాయ వర్గాల వారు కూడా ఇక్కడ అమ్మకాలకు చేయడానికి దోహదపడతారు.
పంపిణీ మార్గాలు మరింతగా పెరుగుతాయి. డీలర్లు కూడా బహుళ వస్తువులైన వ్యూహాన్ని అనుసరిస్తారు. ధరలు కొద్దిగా తగ్గినప్పటికీ లాభాలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఇది మొట్టమొదటి స్టేజ్ని దాటి రెండవ స్టేజ్కి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతూ ఉంటుందో ఇక్కడ అమ్మకాలు కూడా మనకు పెరుగుతాయండి. ఆటోమేటిక్గా లాభాల స్థితికి సంస్థలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, ఇక్కడ ఇంకో ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే, మన నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ప్రోడక్ట్ ఎప్పుడైతే మార్కెట్లో అది అభివృద్ధి పదం వైపు దూసుకుపోతుందో ఆటోమేటిక్గా మనకి అక్కడ కాంపిటీటర్స్ ఈ స్టేజ్లో ఎక్కువైపోతారు. కాబట్టి ఈ కాంపిటీటర్ని అధిగమించి మన వస్తువే మార్కెట్లో ముందుండాలి అనేటటువంటి వ్యూహాలని ఎప్పటికప్పుడు మార్కెట్లు సెర్చ్ చేసుకుంటూ ఆ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే సంస్థలు దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ రెండవ స్టేజ్ చక్కటైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ స్టేజ్లో ఒక్కొక్కసారి వినియోగదారుడు అంటే అల్ప ఆదాయం లేదా మధ్యతరగతి ఆదాయం వర్గం వారు కూడా ఆ వస్తువులకు అట్రాక్షన్కి లోన్ అవుతారండి. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఆ వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అంతేకాదండి, ఇక్కడ ఒక్కొక్కసారి ధరలు తగ్గించినప్పటికీ కూడా లాభాలు పెరగడంలో ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ స్టేజ్లోకి వచ్చేటప్పటికి రావు. అంతేకాదు, ఈ స్టేజ్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ వస్తువు ధరతో పాటుగా పంపిణీ మార్గం అనేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. కారణం ఏంటంటే, ఎప్పుడైతే అభివృద్ధి స్టేజ్లో ఉంటుందో వినియోగదారులు ఎప్పుడైతే ఈ వస్తువుకి అట్రాక్ట్ అవుతున్నారో ఆ వస్తువు మార్కెట్లో వాడు కోరినటువంటి సమయానికి కోరుకునేటటువంటి టైంకి ఆ వస్తువు అక్కడ లభ్యత అనేటటువంటిది ఉండాలి. అంతేగాని మొట్టమొదటిగా బాగా ఉందని చెప్పి తర్వాత కొంచెం ఇబ్బంది పెడుతుంది అనుకోండి సంస్థ, ఆటోమేటిక్గా వినియోగదారుడు రెండవ రకం వస్తువు వైపుకి మొగ్గు చూపుతాడనమాట. ఇందాక మనం మాట్లాడాం, ఈ గ్రోత్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి మనకి ఈ స్టేజ్లో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎంతమంది పోటీదారులు వచ్చినా కూడా మన వస్తువే ముందుండు లైన్లో ఉండాలి. ఆ వస్తు లైన్కి సంబంధించి ఇక్కడ అనేకమైనటువంటి చర్యలు ఇక్కడ అమ్మకందారులు కానీ మార్కెటింగ్ దారులు కానీ సంస్థలు కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అందుకని సరికొత్తమైనటువంటి వ్యూహాలు అర్థమైందా, అటువంటి పోటీదారులను ఎదుర్కొని మన వస్తువు ముందు ఉండేటట్టుగా అనేక రకాలైనటువంటి స్ట్రాటజికల్ ప్లానింగ్ తోటి వీళ్ళు ముందుకు కనుక పోయినట్లయితే ఆటోమేటిక్గా ఈ గ్రోత్ అనేటటువంటిది ఇక్కడ సాధ్యమవుతుంది. అత్యంత ముఖ్యమైనటువంటిది ధరతో పాటుగా పంపిణీ మార్గాలు అనేటటువంటివి ఇక్కడ అత్యంతమైనటువంటి ముఖ్య పాత్ర వహిస్తాయని చెప్పుతున్నాము ఇక్కడ. కాబట్టి ఎప్పటికప్పుడు నిరంతరమైనటువంటి పంపిణీ, ఎటువంటి పంపిణీకి అటువంటి అవరోధాలు లేకుండా ఆ వస్తువు యొక్క ప్రొడక్షన్ అట్లా నడుస్తూ ఉంటే ఈ స్టేజ్ అనేటటువంటిది డెవలప్మెంట్ స్టేజ్కి పూర్తిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి చూడండి, ఒకసారి ఫస్ట్ మళ్ళీ 2 స్టేజెస్ని ఒకసారి చదువుతున్నాను చూడండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ద ఫస్ట్ స్టేజ్ ఇంట్రడక్టరీ ఆర్ డెవలప్మెంట్ స్టేజ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ ప్రొడక్ట్. In this stage, the product is new and in its budding stage. This stage is characterized by slow and steady rise in sales and profit, few direct competitors, frequent product modifications, high production and marketing costs, narrow product line, high prices, limited distribution and primary demand creation. The development stage is generally very risky and expensive because of high degree of product failures. The complexity of the various problems and the duration of the stage depend upon the nature of the product, its price and the attitude of consumers. Pricing is another important aspect in this stage. The pricing strategy a firm will adopt
here may be influenced by the nature of the product, the market characteristics and objectives of the firm. Last but not the least, market development and promotion is another factor requiring special attention. At this stage is the time to create demand and establish the product firmly in the market. Huge sums are to be invested in this stage. Okay, the second stage, growth stage. During this stage, the demand for the product increases, the size of the market grows, and the product in general shows symptoms of settlement. Sales increase sharply and profit margins bulge. Competitors also increase in number of with their own versions of the product or a copy of it or even a slightly improved model. Now the pioneer must act quickly to counter the competitors' methods and make amends to his own marketing plans. He must stay ahead of his competitors and persuade the consumer to choose his brand. No longer can he dictate price to the consumer or terms to the channel. Skimming and penetration pricing strategies are to be changed, and competition-oriented pricing has to be followed. Marketing and distribution efficiency plays a very dominating role in this stage and becomes the decisive factor in this stage. The middle income group buyers also contribute to the sales. We find a scramble for distribution outlets. The dealers are adopt multiple product line policy. Through policy may be slightly decrease, profits continues to rise. That is the growth stage. ఇక థర్డ్ స్టేజ్లో మనం మెచ్యూరిటీ అంటే పరిపక్వమైనటువంటి దశ. అంటే రెండో స్టేజ్లో ఎప్పుడైతే అభివృద్ధి పదం వైపు వస్తువు మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వస్తువు అభివృద్ధి వైపు పయనించిందో ఆటోమేటిక్గా అది కొద్ది రోజులు ఆ మార్కెట్లో పరిపక్వం దశకు అనేటటువంటిది చేరుకుంటుంది. అంటే ఈ దశలో మార్కెట్ పూర్తి స్థాయిలో పరిపక్వత అనేటటువంటిది చెందుతుంది ఆ వస్తువుకి. సో మారుతున్నటువంటి వస్తువులు మార్కెట్ను అధిగమిస్తాయి. ఈ దశలో అమ్మకాలు పెరగడం తగ్గడం అనేవి సాధారణ ఆర్థిక కారకాలైన డిమాండ్ మరియు సప్లైలపై ఆధారపడి ఉంటాయి. మార్కెట్లు చాలా ఎక్కువగా విభజించబడి పోటీదారులు కూడా స్థిరపడతారు. ఈ దశలో లాభాల మార్జిన్లు తగ్గి ఎవరైతే నూతన నమూనాలను కనుగొని అభివృద్ధి చేసి నూతన మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేస్తారో వారే ఈ దశలో కొనసాగగలరు. ఇక్కడ మెచ్యూరిటీ అనేటటువంటి స్టేజ్కి వచ్చేటప్పటికి ఇక ఆ వస్తువుని కొనుగోలు చేసి వాడేటటువంటి వినియోగదారులు ఈ స్టేజ్లో పూర్తిగా సంతృప్తి చెందిపోతారండి. అర్థమవుతుందా? ఇంకా ఆ వస్తువు గురించి ఆటోమేటిక్గా అందరూ కూడా సాటిస్ఫై అనేటటువంటిది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మార్కెట్ అనేటటువంటిది స్థిరంగా ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఇక్కడ కొంత స్థాయిలో అమ్మకాలు జరుగుతాయి, కానీ లాభాలు అనేటటువంటివి తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే
వస్తువుని వాడి అందరూ మళ్ళీ వాళ్ళ ఆదాయాలు అభిరుచులు మారుతూ ఉంటాయి, ఫ్యాషన్లు మారుతూ ఉంటాయి. మళ్ళీ ఏమని చేస్తారండి వినియోగదారులు? నూతన ఒక కోరికలతోటి నూతన వస్తువుల రాకని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటారు. అర్థమవుతుందండి. అందుకని మనం స్టేజెస్ కనుక చూసినట్లయితే చూడండి, మనం ఒక 2000 సంవత్సరానికి మునుపు మనం మామూలు ఫోన్లు వాడేవాళ్ళమండి. తర్వాత ఏం చేసామంటే టచ్ ఫోన్లకి అలవాటు పడ్డాము. అర్థమైందండి. ఆండ్రాయిడ్స్ అందరికీ వచ్చేసాయి. సో ఇది డెవలప్మెంట్. ఇంతకుముందు టైప్ రైటర్ ఉండేదండి, తర్వాత కంప్యూటర్ అనేటటువంటిది వచ్చింది, తర్వాత ల్యాప్టాప్లు కనుక్కోవడం జరిగింది. సో ఇదంతా కూడా అలాగే. ఇంతకుముందు మన పూర్వీకులు గ్రామ్ ఫోన్లో వినేవారు పాటలు ఏమైనా, తర్వాత టేప్ రికార్డులు వచ్చాయి, తర్వాత ఈవేళ మొబైల్స్లోనే మనకు నచ్చినటువంటి సాంగ్స్ని మనం వినడానికి అవకాశం అనేటటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక వస్తువుని కనుగొని దానిని ఆ మార్కెట్లో ప్రవేశపెట్టేటప్పుడు వినియోగదారులు అందరూ కూడా దాన్ని సాటిస్ఫై అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ కొత్తదనాన్ని కోరుకుంటారండి. సో ఆ మెచ్యూరిటీ స్టేజ్ వచ్చేటప్పటికంటే పూర్తి పరిపక్వత ఆ వస్తువుకు వచ్చేస్తుంది. అమ్మకాలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి, కానీ లాభాలు తగ్గిపోతూ ఉంటాయి. ఇక్కడ మార్కెట్లో ఉండేటటువంటి పోటీదారులు కూడా స్థిరపడిపోతారండి. అర్థమైందా? ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెరిగిపోతుంది. వాళ్ళు కూడా రకరకాల ఆ నూతనమైనటువంటి ఆవిష్కరణల కోసం వాళ్ళు ప్రాకులాడుతూ ఉంటారు, ప్రవేశపెడుతూ ఉంటారు. ఇక్కడ డిమాండ్ సప్లైల మీద ఈ స్టేజ్లో ఆధారపడుతూ ఉంటాయి అన్నమాట, అమ్మకాలకి కానీ లాభాలు కానీ. కాబట్టి ఈ స్టేజ్ ఎప్పుడైతే వచ్చాడో ఆటోమేటిక్గా మళ్ళీ మార్కెటర్లు లేదా సంస్థలు నూతన వస్తువుల ఆవిష్కరణ కోసం ప్రాకులాడాలన్నమాట. అంటే మళ్ళీ కొత్త తరం ఆ వినియోగదారుడు ఆల్రెడీ వాడి విసుగు చెందిపోయేటటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి మళ్ళీ నూతన వస్తువు మార్కెట్లో రూపకల్పన మళ్ళీ ఇంట్రడక్షన్ స్టేజ్కి వెళ్ళాలండి. అర్థమవుతుందా? ఇది ఈ మెచ్యూరిటీ స్టేజ్లో ఉండేటటువంటి ప్రొసీజర్ అన్నమాట. సో ఒకసారి దాని గురించి మాట్లాడుకుందామండి. ఇన్ మెచ్యూరిటీ స్టేజ్, డ్యూరింగ్ దిస్ స్టేజ్ sales continue to swell but at a reducing rate. ఇక్కడ అమ్మకాలు పెరుగుతాయి, రేటు తగ్గుతూ వచ్చేస్తుంది. ద సేల్స్ కర్వ్ షోస్ ట్రెండ్స్ ఆఫ్ లెవెలింగ్ ఆఫ్ అండ్ the profits of both the manufacturer and middlemen start to decline because of rising promotional expenses and lowering prices. New product models directed towards style become a common feature. Price may still fail and profits shrink further. As a result, manufacturers try to simplify their product line. Market segmentation, trade discounts, and brand loyalty become important aspects of a company marketing strategy. Supply may exceed demand for the first time, forcing the marketers to spend high sums on advertising. The pioneer may try out packaging modifications, promotional deals, and special offers to new markets to see that his own sales does not decrease. He tries every technique to prolong this maturity stage, as he knows that it is not prolonged the product enters its last stage, decline. సో ఇది ఆ మెచ్యూరిటీ స్టేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక లాస్ట్ స్టేజ్ కనుక మనం చూసినట్లయితే డెక్లైన్. ఇక ఈ క్షీణ దశ లేదా వస్తు ఉపసంహరణ దశ అని. క్షీణ దశ, వస్తు ఉపసంహరణ దశ. అంటే మనం చెప్పాలంటే మనిషి జీవన పరిణామంలో వృద్ధాప్యమైనటువంటి దశ. అర్థమైందండి? ఇక్కడ ఈ దశలో మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. డెక్కలైన్ అంటే క్షీణ దశ లేదా ఉపసంహరించుకోవడం. ఇంకా ఈ దశ వచ్చిన తర్వాత ఆ వస్తువులను ఇంకెవరూ కూడా కొనుగోలు చేయడానికి
ఇష్టపడడు. అంతేకాకుండా అమ్మకాలు తగ్గిపోతాయి. ఆటోమేటిక్గా ఆ వస్తువు ఎప్పుడైతే అమ్మకాలు బాగా పడిపోయాయో లాభాల స్థితిగా వస్తువు వెళ్ళదు. కాబట్టి ఇక్కడ నూతన ఆవిష్కరణలతోటి మళ్ళీ కొత్త ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయవలసినటువంటి కనీస బాధ్యత ఆ వస్తువు ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తిదారులకు ఉంటాయండి. ఇక్కడ మళ్ళీ డిమాండ్ని అంటే కోల్పోతూ ఉండేటటువంటి అంటే క్షీణించేటటువంటి దశలో మళ్ళీ డిమాండ్ని మళ్ళీ పెంచుకోవడం కోసం వ్యాపార సంస్థలంతా కూడా ఎప్పటికప్పుడు నూతన వ్యూహాలను రచించుకుంటూ వినియోగదారుల గురించి వాళ్ళు ఏ వస్తువులు మళ్ళీ ఇష్టపడుతున్నారు కొనుగోలు చేయడానికి, వాళ్ళ యొక్క వాంట్స్ ఏంటి, వాళ్ళ యొక్క నీడ్స్ ఏంటి అనేటటువంటిది అనాలిసిస్ చేసుకుని ఇక్కడ డిమాండ్ని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ వ్యాపార సంస్థలకి అవకాశం అది ఉంటుందన్నమాట అండి. సో అవగతం అవుతాయి. అంతేకాకుండా ఎప్పుడైతే కొనుగోలుదారుని ప్రవర్తనలో మార్పుల్ని కూడా మనం ఇక్కడ చూడవలసి ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టుగా ఇక్కడ ఈ క్షీణ దశలో ఆటోమేటిక్గా వస్తువు మనం చనిపోవడం అంటాం చూసారండి, ఆ విధంగా అయిపోవడానికి అవకాశం అంటే క్షీణ దశ అర్థమైందండి. దీన్నే మనం వస్తు ఉపసంహరణ దశ అంటాము. అంటే మళ్ళీ కొత్తగా డిమాండ్ అనేటటువంటిది ఆ కొత్త వస్తువును తయారు చేసుకోవడము, మళ్ళీ కొనుగోలుదారుని యొక్క ప్రవర్తనకు అనుగుణంగా ఆ వస్తువుల్ని మళ్ళీ మార్కెట్లో వాడు ఏం కావాలనుకుంటున్నాడో ఆ వస్తువులను మళ్ళీ తయారు చేసుకోవడము, మళ్ళీ దానికి మళ్ళీ ఫస్ట్ స్టేజ్ ఇంట్రడక్షన్, మళ్ళీ గ్రోత్, మెచ్యూరిటీ, ఇలాగా ప్రతి వస్తువు కూడా అంతేనండి. అర్థమవుతుంది. ఆ వస్తువు ఇప్పుడు ఏదో క్షీణదశకు వచ్చేసింది ఒక వస్తువు, తర్వాత ఇంకో వస్తువు మళ్ళీ ఇంకా క్షీణదశకు రాదు అనడానికి లేదు. అర్థమైందా? మనిషి అంటూ పుట్టాడు అంటే చివరికి వృద్ధాప్యం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అలాగే ఏ వస్తువు అయినా సరే కొత్త వస్తువు ఒక మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేశాము అంటే అది ఫైనల్ స్టేజ్ వచ్చేటప్పటికి డిక్లైన్ అయ్యి తీరవలసిందే. అందుకని ఇందాక మనం చెప్పుకున్నాం, ఒకప్పుడు టైప్ రైటర్లు ఈవేళ కంప్యూటర్ ల్యాప్టాప్ల వరకు వచ్చేసాయి. ఒకప్పుడు సామాన్యమైనటువంటి ఫోన్లు అర్థమైందండి, మామూలుగా ఇంట్లో ఈ టెలిఫోన్ మామూలు ఫోన్లు ఉండేవండి, తర్వాత సెల్ ఫోన్లు వచ్చాయి, ఆ తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చాయి. ఈవేళ అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ మార్కెట్లో లభిస్తోందండి. అంటే వినియోగదారుడు కోరుకుంటున్నాడు, దానికి అనుగుణంగా ఇక్కడ వస్తోత్పత్తి అనేటటువంటి చేయడం అనేది ఇది ఖచ్చితంగా ఇది డైలీ లైఫ్ ఎట్లా అయితే ఉంటుందో ప్రతి వ్యాపార సంస్థ రొటీన్ లైఫ్ అనమాట అండి. ఇవన్నీ ఈ 4 స్టేజ్లు ఖచ్చితంగా ప్రతి వ్యాపార సంస్థలోని ఉంటాయని అనడంలో అతిశయోక్తి ఏమీ కాదండి. కాబట్టి ఈ దశకు రాకుండా ఈ దశలోనే మనం జాగ్రత్త మ్యాక్సిమం మెచ్యూరిటీ స్టేజ్లోనే మనం జాగ్రత్త పడిపోయినట్లయితే ఆటోమేటిక్గా ఈ డిక్లైన్ నుంచి మళ్ళీ మనం డిమాండ్ని పెంచుకుంటూ లేదా ఆ వస్తువులకు కొంచెం నూతన పోకళ్ళను ఏమైనా చేసి మార్కెట్లో రిలీజ్ చేయడమో అర్థమైందండి, ఇవన్నీ కూడా మనం చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుందన్నమాట. అవసరమైతే నూతనమైనటువంటి ప్రణాళికల్ని ఇక్కడ సిద్ధం చేసుకుంటూ మళ్ళీ రకరకాలైనటువంటి ప్రకటనల్ని ఇక్కడ ఇచ్చుకుంటూ మనం ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయవలసినటువంటి అగత్యం ప్రతి వ్యాపార సంస్థకి ఉంది. అదే దాన్ని మనం ఇక్కడ చిన్న గ్రాఫికల్ ప్రజెంటేషన్లో ఆ జీవిత చక్రం యొక్క దశల్ని ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ కర్వలో తీసుకున్నట్లయితే మీకు చాలా క్లియర్గా మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ అర్థమవుతోంది. ఇక్కడ మనం సేల్స్ కన్నా చూసుకొని ఇవి టైం కింద ఇక్కడ మనం తీసుకున్నామండి. వై అక్షం మీద అమ్మకాలను తీసుకుంటున్నాము, ఇక్కడ సమయాన్ని తీసుకుంటున్నాము, స్టేజెస్ తీసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, మొట్టమొదటి స్టేజ్ వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్ అండి. అంటే మనం ఒక వస్తువుని ఉత్పత్తికి ప్రారంభించడానికి ఒక అభివృద్ధి దశకి వైపు పయనం చేస్తున్నామండి. ఈ స్టేజ్లోనే మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏం చెప్పాను మీకు, వ్యయాలు అనేటటువంటిది ఎక్కువగా ఉంటాయండి, లాభాలు అనేటటువంటి మనం పెద్దగా ఆశించకూడదు. ఇక్కడ అమ్మకాలు అనేటటువంటి మనం పెంచుకోవడం ఇక్కడ ప్రధాన ధ్యేయంగా చేస్తామండి. ఇక్కడ కొద్దిమంది పోటీదారులు ఉంటారండి, ప్రత్యక్షంగా మనకు పోటీ పడే అవకాశం ఉంటుంది. ఈ స్టేజ్ ఎప్పుడైతే మనం దాటామో కొంచెం చూసారో అభివృద్ధి దశలోకి ఇది ప్రయాణిస్తూ ఉందండి. అలాగ అభివృద్ధి దశ నుంచి మెచ్యూరిటీ స్టేజ్ వరకు కూడా చూడండి, ఇక్కడ ఇది అభివృద్ధి అనేటువంటి దశ అండి. ఇక్కడ ఈ సెకండ్ స్టేజ్ అనేది డెవలప్మెంట్ స్టేజ్. ఇది కొంచెం ఇక్కడ కాన్ఫిడెంట్గా కొంత ఆ స్థిరీకరణ అనేటటువంటిది ఇక్కడ సంపాదించుకుంటుందండి మెచ్యూరిటీ. ఎప్పుడైతే మెచ్యూరిటీ స్టేజ్ దగ్గరకు వచ్చిందో ఆటోమేటిక్గా ఇక్కడ వినియోగదారులు ఈ థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో ఆ వస్తువు మీద మమకారాన్ని పూర్తిగా ఉంచుకుంటారండి, తర్వాత తెంచేసుకుంటారు. ఎక్కడితో వినియోగదారుడు ఆ వస్తువుకు సంబంధించి పూర్తి సంతృప్తి అనేటటువంటిది చెందుతాడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ లాస్ట్ స్టేజ్ మనకి చూడండి, ఇంకో డిక్లైన్, దిస్ ఈజ్ ద
క్షీణదశ అంటామండి. చూసారా, వస్తువు ఇక్కడ తగ్గిపోతుందండి. అర్థమైంది. ఇంకా ఈ వస్తువు మనకి ఏమవుతుందండి, వస్తువుని ఉపసంహరించుకునేటటువంటి స్టేజ్లోకి పోతుందన్నమాట. ఇలాగొచ్చి కనుమరుగైపోతుంది ఆ వస్తువు. దిస్ ఈజ్ ద ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ డయాగ్రామ్ అండి. ఇది డయాగ్రామ్గా మనం చెప్పుకోవడం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇంట్రడక్షన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. ఇట్ ఈస్ థర్డ్ స్టేజ్. ఇట్ ఈస్ second stage. It is third stage, and this is fourth stage. These are 4 stages of in product life cycle. This is firstly introduced in 1966. ఎవరని చెప్పానండి, చాలా ఇంపార్టెంట్. అది ర్యామాండ్. మనకి ఎక్కడ పుస్తకాల్లో లేదండి. ఇది ర్యామాండ్ అనేటటువంటి అతను ఈ 4 స్టేజ్ల గురించి మనకి చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటి స్టేజ్ ఇంట్రడక్షన్ స్టేజ్ అండి, రెండవది గ్రోత్, మూడవది మెచ్యూరిటీ, అండ్ ఫోర్త్ వన్ డిక్లైన్. దీస్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో ఇక లాస్ట్ స్టేజ్ని ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి. డిక్లైన్ ఆర్ అబ్సోల్స్కెన్స్ స్టేజ్. అబ్సోల్స్కెన్స్ స్టేజ్. దీన్నే మనం చూసినట్లయితే ద సేల్స్ బిగిన్స్ టు ఫెయిల్ స్టీప్లీ అండ్ హెన్స్ ది స్టేజ్ ఈజ్ కాల్డ్ ద డిక్లైన్ స్టేజ్. ఎప్పుడైతే ఈ స్టేజ్లో అలా తగ్గిపోతూ ఉంటాయో స్టెప్ బై స్టెప్, దాన్ని డిక్లైన్ స్టేజ్గా మనం చెప్తామండి. ద ప్రొడక్ట్ లాసెస్ ఇట్ distinctiveness and may become obsolete. The product line gets narrow and demand rejuvenation become vital. Innovations become imperative and changes in buying behavior ought to be sought. Due to decline in sales volume and profits, competitors may withdraw from markets. Cost control becomes more important and emphasis on efficient distribution at lowest cost. Manufacturers shift their attention to other products. Those who survive this stage become product specialists. Okay, that is the decline stage. Kabatti తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా పంపిణీ చేయడం అనేటటువంటి స్టేజ్లో అవసరమవుతుంది. అంతేకాకుండా ఉత్పత్తిదారులు ఇతర వస్తువుల పట్ల తమ దృష్టిని కేంద్రీకరిస్తారు. ఈ దశలో మిగిలిన వారు వస్తు ప్రత్యేకీకరణలో నిపుణులుగా కాగలుగుతారు. కాబట్టి ఈ స్టేజ్లో మనం చాలా ఆ వస్తువును డెవలప్ చేయడం కోసం, మళ్ళీ కొత్తగా వస్తువుని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడం కోసం మళ్ళీ మామూలేనండి మళ్ళీ అనేక రకాల స్టేజ్లు, కొత్త వస్తువు ప్రవేశపెట్టడంలో ఉండేటటువంటి దశలు, ఇవన్నీ మళ్ళీ అది విఫలమవడానికి గల కారణాలు, ఇవన్నీ మళ్ళీ అక్కడ అన్నీ వస్తువును. దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్. అర్థమవుతుందండి. ఒకే వస్తువుని అలా ఉత్పత్తి చేయడం అనేది జరగదు. కాబట్టి అందుకని చూడండి, మార్కెట్లో ఎప్పటికప్పుడు అనేక రకాలైనటువంటి నూతన వస్తువులు వస్తూనే ఉంటాయి. అవి వినియోగదారుల యొక్క మనస్సుల్ని ఆకర్షిస్తూనే ఉంటాయి. వినియోగదారుడు వస్తువుల్ని కొంత దేశం వరకు ప్రేమిస్తూనే ఉంటాడు. మళ్ళీ వినియోగదారుడు ఆ వస్తువుల్ని కొనుగోలు చేయకుండా చేతితో గెంటేస్తూనే ఉంటాడు. మళ్ళీ మార్కెట్లో మళ్ళీ కొత్త వస్తువుల ఆవిష్కరణ జరుగుతూనే ఉంటుంది. దిస్ ఈజ్ ద ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అండి. సో రేపు క్లాసులో మిగతా టాపిక్ని కంటిన్యూ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. 1కి 2 సార్లు చదవండి. ఓకే, థ్యాంక్ యూ.